మిగిలిన డీటెయిల్స్ చూస్తే మరో బ్రేకింగ్ అందుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో జరుగుతోన్న కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి, తీవ్ర దుర్భాషలాడుకున్నాయి. ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన ఆందోళనకారులను చెదరగొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తినట్టు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది విజువల్స్ చూస్తుంటే. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామని, ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కనుమ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లు జరిగాయి. రెండో పెద్ద ఎత్తున వేలాదిగా కూడా ఈ రథోత్సవానికి వేలాదిగా కూడా కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి కూడా భారీగా తరలి వస్తారు. అయితే ఇక్కడ రథం లాగే విషయంలో ఏదైతే వైసీపీ టీడీపీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో తామే ముందు లాగాలని చెప్పి ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు. దీంతో వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం వల్ల పార్టీల పరంగా ఇది వివాదంగా మారింది. రెండోది ఒకరికొకరు తోసుకోవడంతో పాటు తన్నుకోవడంతో పాటు చొక్కాలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. అయితే వేలాదిగా వచ్చిన భక్తుల మధ్య ఇక్కడ కూడా రాజకీయాలు ఏంటి, రెండోది దేవుని దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ భక్తులంతా కూడా చీదరించుకునే పరిస్థితి. అయితే అప్పటికే ఈ వివాదం మరింత ముదరకుండా వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టి యథావిధిగా రథోత్సవ కార్యక్రమాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ భద్రత కూడా కల్పించడం జరిగింది. రవిచంద్ర, ప్రస్తుతం అయితే ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. రథోత్సవం కూడా యథావిధిగా సాగింది. అయితే ఈ గొడవకు సంబంధించి జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏదైతే దేవస్థానం అధికారులు మరి చుట్టుపక్కల గ్రామాల పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా దీన్ని నివారించి కార్యక్రమాన్ని అయితే ముందుకు నడిపించారు. కార్యక్రమం అయితే సజావుగా సాగిపోయింది. అయితే ఈ కార్యక్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మాత్రమే ఎన్నిక టైంలో ఇలా జరగడం అన్నది భక్తులంతా కూడా వాళ్ళు ఈ విధంగా చేయడం మంచిది కాదు అనేది భక్తులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఈ గొడవకి ప్రధాన కారణం ఎవరు అసలు? అంటే ఫస్ట్ అడుగు ఎవరి దగ్గర నుంచి పడింది? అంటే ఈసీకి ఉన్న ఫిర్యాదులు వెళ్ళాయా? ఎలక్షన్ కూడా అమల్లో ఉందిగా. అంటే వేలాదిగా ఉన్నారు కాబట్టి అంటే రెండు వర్గాలు ఒకేసారి అక్కడికి వచ్చాయి. ఎవరు ముందు ఎవరు వెనకాలే దానికంటే కూడా రథం లాగడం తామే లాగాలని చెప్పి రెండు పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టగా తీసుకోవడం అనేది, వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడం, దుమారం లేపడం అన్నది కరెక్ట్ కాదు అన్నది భక్తులు చెప్తున్నారు. దీనిలో పోలీసులు కూడా విచారణ చేశారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉంది. రథోత్సవం కూడా జరిగిపోయింది. యామిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.